దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వీళ్ళ ఫీలింగ్ ఏంటి చెప్పిన, దేవుడు ఇంకే పని చేయరన్నమాట. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు చెప్పిన, నువ్వు చేసే పని నువ్వు చేస్తే నీ పనికి దేవుడు సహాయము తప్పకుండా చేస్తాడు. మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? తెల్లవారులు రీల్స్ చూసి కాలు తనిబెట్టి దుప్పలు కప్పుకొని పడుకుంటే మీ ఎగ్జామ్స్ టైంలో దేవుడు మీకు సహాయం చేస్తాడా? కష్టపడి చదువు, అక్కడ ఏదైతే ఇన్స్టిట్యూట్లో ఉందో ఆ సబ్జెక్టు చదువు, బయట ఏ సబ్జెక్టు ఉందో అదే గ్యాదర్ చేయి. నువ్వు కష్టపడి చదువు, నువ్వు చేయాల్సిన వర్క్ నువ్వు చేయి. నువ్వు చదివిన దానికి జ్ఞాపక శక్తి తెచ్చి నీకు సహాయం చేయవాడు పైనుంచి నీకు సహాయం చేస్తాడు. నువ్వేం వర్క్ చేయకుండా, నువ్వేం చదవకుండా, నేను చర్చికి మానకుండా వస్తున్నాను ప్రభువా, ఈ కోచింగ్లో ఉన్నంతకాలం అన్ని వారాలు నేను ఈ చర్చికి వస్తాను ప్రభు, నువ్వు మాత్రం నన్ను పాస్ చేసా అంటే నువ్వు అనుకుంటున్నాను ఇది ఆపద మొక్కలు దేవుడు అనుకుంటున్నావా? నువ్వు చదవాలి, నువ్వు కష్టపడి చదవాలి. చాలామందికి ఉండే జబ్బు ఏంటి చెప్పిన, దేవుని పని చేస్తేనేమో ఎగ్జామ్స్లో చదవరు, ఎగ్జామ్స్ చదివితేనేమో జబ్బు. ఇది దేవుని పని చేయాలి, టైం వచ్చేసరికి ఎగ్జామ్ చదవాలి. రేపు పొద్దున్న నువ్వు ఫెయిల్ అయిపోతే, ఎరా ఎందుకు ఫెయిల్ అయిపోయారు, ఎంత కోచింగ్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఏం చదివారంటే చర్చికి వెళ్ళానంటే ఎవరికి అవమానం చెప్పండి. ఆ జేమ్స్ కూడా చెడగొట్టాడు నేను మొత్తం అంటాడు అంటారా చెప్పండి. జేమ్స్తో పోద్దది, దేవుడు పిచ్చి పట్టి మొత్తానికి ఉద్యోగాన్ని గాల్లో వదిలేసాడు. మీ అమ్మ నాన్న ఎవరిని తిట్టుకుంటారు చెప్పండి. చర్చికి వెళ్ళాడండి, ఆడ ప్రవర్తనలో మార్పు వచ్చింది. చర్చికి వెళ్ళాడండి, పుస్తకం తీని ఎదవా, పుస్తకం 24 పట్టుకుని తిరుగుతున్నాడు అని చెప్పుకోవాలి. ఆ ఎదవ మంచోడు అయిపోయాడు అని చెప్పుకోవాలి. ఈ కోచింగ్ నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఉద్యోగం కొట్టి వెళ్తావు లేదో నాకు తెలియదు, కానీ ఈ కోచింగ్ నుంచి వెళ్తున్నప్పుడు ఒక మంచి విలువలతో పని కలిగిన మనసుకి ఇక్కడి నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు ఎవరికి మహిమ చెప్పండి. ఆడికి వెళ్ళాడు, ఏమి నేర్చుకున్నాడో తెలియదు కానీ పని చేయడం నేర్చుకున్నాడు అని చెప్పుకుంటారా చెప్పుకోరా?